వీ డిస్కస్ అబౌట్ స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటో తెలుసుకుందాం. ది స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 168 to 213 పార్ట్ 6 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ deals with the composition, structure, qualifications of members, powers and functions of the state legislature. అంటే భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 168 నుంచి 213 వరకు గల అధికారంలో ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉన్నటువంటి అధికారాలు, విధులు, అలాగే ఆ సభ్యుల యొక్క అర్హతలు, నిర్మాణం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అసలు స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ది స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అని చెప్పుకున్నాం. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఏ లెజిస్లేచర్ టు ఎవ్రీ స్టేట్. అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉన్నటువంటి గవర్నర్ అనేటువంటి వ్యక్తి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాడు. ది స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఆ రాష్ట్ర గవర్నర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు. బికాస్ ది గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగపరమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర గవర్నర్ గురించి మనం చెప్పుకోవచ్చు. బికాజ్ హీ ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అని ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగపరమైనటువంటి అధిపతితో పాటుగా నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు. అంటే పేరుకు మాత్రమే అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే వాస్తవంగా అధికారాలను కలిగి ఉండేటువంటి వ్యక్తి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పుకున్నాం. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అలాగే మంత్రిమండలి అనేటువంటి వ్యక్తులు వాస్తవంగా అధికారాలను కలిగి ఉంటారు కాబట్టి సో ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా అట్లాగే నామమాత్రపు అధిపతిగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు అని చెప్పుకున్నాం. అలాగే ది గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాష్ట్రపతి చేత ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో నియమించబడతారు అని చెప్పుకున్నాం. అయితే ది గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బిఫోర్ కన్సల్టింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ని నియమించేటువంటి విషయంలో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఈ ప్రధానమంత్రి సలహా మేరకు కూడా కొన్ని సందర్భాల్లో నియమించడం జరుగుతుంది. అలాగే ది గవర్నర్ ఈజ్ అన్ ఎమినెంట్ పర్సన్ అండ్ విచ్ హీ ఈజ్ నాట్ బిలాంగ్ టు దట్ పర్టిక్యులర్ స్టేట్. ఆ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తినే, సంబంధం లేనిటువంటి వ్యక్తినే ఆ రాష్ట్ర గవర్నర్గా రాష్ట్రపతి నియమిస్తాడని మనం చెప్పుకున్నాం. సో ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో శాసనాలు తయారు చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాడు రాష్ట్ర గవర్నర్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్. అంటే ఆ రాష్ట్రంలో చేసేటువంటి పరిపాలన అంతా కూడా ఆ రాష్ట్ర గవర్నర్ పేరు మీద మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి గవర్నరు ఆ రాష్ట్రంలో శాసన నిర్మాణ శాఖ మొత్తం శాసనాలన్నీ తయారు చేయడంలో హీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే ఆ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి అంతర్భాగంగా ఉంటాడని మనం తెలుసుకోవాలి. అయితే ది గవర్నర్ ఫాలోడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది స్టేట్ 2 types. అంటే ఈ రాష్ట్ర గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది 2 రకాలుగా కలిగి ఉంటాడు. ఏంటంటే హీ ఫాలోడ్ యూనికామరల్ లెజిస్లేచర్ ఇన్ సమ్ స్టేట్స్ అండ్ బైకామరల్ లెజిస్లేచర్ ఫాలోడ్ ఇన్ సమ్ స్టేట్స్. అంటే కొన్ని రాష్ట్రాల్లోనేమో ఏకశాసనసభ విధానాన్ని కలిగి ఉంటాడు గవర్నరు, అలాగే కొన్ని రాష్ట్రాల్లోనేమో ద్విశాసనసభ విధానాన్ని కలిగి ఉంటాడని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ది గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ద్వారా గవర్నర్ నియమించబడినప్పుడు 2 or more స్టేట్స్ కూడా ఒక గవర్నర్ ఉండొచ్చు. అంటే ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ అయినా ఉండొచ్చు, లేదు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒక గవర్నర్ అనేటువంటి వ్యక్తిని రాష్ట్రపతి నియమిస్తాడు.
సో ఇలాంటి సందర్భాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకునేటువంటి శాసనాలు, చట్టాలు అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడానికి గవర్నర్ ఉంటాడు. కానీ అక్కడ కొన్ని రాష్ట్రాలేమో ఏక శాసనసభ విధానాన్ని కలిగి ఉంటాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు, మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలేమో ద్విశాసనసభ విధానాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యూని క్యామరల్ లెజిస్లేచర్ అంటే యూని మీన్స్ సింగిల్, యూని మీన్స్ సింగిల్. అలాగే కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్, కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. అంటే ఏక శాసనసభ విధానం అనేటువంటిది ఉండాలి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఏమో ఏక శాసనసభ విధానాన్ని అమల్లో ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, అంటే రాష్ట్ర శాసనసభ అంటారు. అలాగే సమ్ స్టేట్స్ ఫాలోడ్ బైకామరల్ లెజిస్లేచర్, అంటే కొన్ని రాష్ట్రాలేమో ద్విశాసనసభ విధానాన్ని అమల్లో ఉంటాయి. బై మీన్స్ టూ, బై మీన్స్ టూ, బై అంటేనేమో రెండు. అలాగే కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్, ఇందాక మనం చెప్పుకున్నాం కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. అంటే ఈ ద్విశాసనసభ విధానంలో రెండు రకాలైనటువంటి సభలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పుకున్నాం. అంటే శాసనసభ అలాగే శాసన మండలి రెండు రకాలుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏక శాసనసభ విధానం, ద్విశాసనసభ విధానం, ఏ రాష్ట్రాలు ఏక శాసనసభ విధానం కలిగి ఉన్నాయి, ఏ రాష్ట్రాలు రెండు సభలు కలిగి ఉన్నాయి దేశంలో అనేటువంటిది ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకుందాం. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 29 స్టేట్స్, 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్. ఈ 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 29 రాష్ట్రాలు అనేటువంటివి మన భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నాయి. అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడేటువంటి సమయానికి 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అయితే ఆఫ్ దెమ్ ఈ 29 రాష్ట్రాల్లో 22 స్టేట్స్, ఈ 22 రాష్ట్రాలేమో యూనికామరల్ లెజిస్లేచర్ అనేటువంటిది ఫాలో అవుతున్నాయి. అంటే 22 రాష్ట్రాల్లోనేమో ఏక శాసనసభ విధానం అమల్లో ఉంది. ఆఫ్ దెమ్ 7 స్టేట్స్ ఫాలోడ్ బైకామరల్ లెజిస్లేచర్. అంటే ఈ 29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలేమో ఏక శాసనసభ విధానాన్ని అమల్లో ఉంటే 7 రాష్ట్రాలేమో బైకామరల్ లెజిస్లేచర్ అనేటువంటిది అమల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆ 7 రాష్ట్రాల్లో ద్విశాసనసభ విధానం ఎక్కడ ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి ఏపీ, ఆంధ్రప్రదేశ్. 2 బీహార్, బీహార్ రాష్ట్రంలో ద్విశాసనసభ ఉంది. అలాగే 3 జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ద్విశాసనసభ విధానం ఉంది. అలాగే కర్ణాటక, 4 కర్ణాటక స్టేట్లో ద్విశాసనసభ విధానం అమల్లో ఉంది. అలాగే 5 మహారాష్ట్ర, మహారాష్ట్రలో ద్విశాసనసభ విధానం అమల్లో ఉంది. అట్లాగే 6 తెలంగాణ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్తో నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ద్విశాసనసభ విధానం అనేటువంటిది ఉంది. అట్లాగే 7 వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అంటే యూపీ. సో ఈ 7 రాష్ట్రాల్లో, మన భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ద్విశాసనసభ విధానం అనేటువంటిది అమల్లో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పుకున్నాం, బైకామరల్ లెజిస్లేచర్ అనుకున్నాం. ఎందుకనంటే బై మీన్స్ 2, కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. సో ఈ 2 రకాలైనటువంటి సభలు అమల్లో ఉన్నటువంటి విధానాన్ని బైకామరల్ లెజిస్లేచర్ అంటారు అనుకున్నాం. అయితే ఇది 2019లో ఆగస్టులో పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వకముందు ఉన్నటువంటి నిర్ణయాలు. ఆఫ్టర్ 31st October 2019 అవర్ యూనియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ రెజల్యూషన్ పాస్డ్ బై అన్ యాక్ట్, ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అవి ఏంటంటే కేంద్ర పార్లమెంట్ ద్వారా అక్టోబర్ 31 తర్వాత భారత రాష్ట్రపతి ఆమోదం ఒక చట్టం ద్వారా తీసుకుని రావడం జరిగింది. ఆ చట్టం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నారు. ఈ జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకి కొన్ని ఎగ్జంప్షన్స్, కొన్ని ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతకుముందు. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని చెప్పేసి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారు. ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని
ఈ జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని 31 అక్టోబర్ 31, 2019 ఈ 2019లో ఒక యాక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని రావడం అసెంట్ చేయడం జరిగింది. అంటే భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఈ చట్ట ప్రకారంగా ఈ జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది రాష్ట్ర జాబితాలను తొలగించేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఆఫ్టర్ 2019 అక్టోబర్ 31 తర్వాత నుంచి అవర్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ అట్ ప్రజెంట్, అంటే ఇప్పుడు ఇది మనం 2020 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి అట్ ప్రజెంట్ అవర్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 28 స్టేట్స్. అంటే ఇప్పుడు మన దేశం మొత్తం మీద 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకని జమ్మూ కాశ్మీర్ అనేటువంటి దాన్ని ఒక రాష్ట్రం నుంచి రాష్ట్ర హోదా నుంచి తొలగించేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా పార్లమెంట్లో చట్టం ప్రవేశపెట్టారు కాబట్టి అవర్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 28 స్టేట్స్ అట్ ప్రజెంట్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్. అంటే 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. యూనియన్ టెరిటరీస్ అంటే అంతకుముందు ఉన్నటువంటి 7 కేంద్రపాలిత ప్రాంతాలని జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యాడ్ చేయడం ద్వారా 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆఫ్ దెమ్ ఈ 28 రాష్ట్రాల్లో కూడా 22 స్టేట్స్ కన్సిస్ట్ ఆఫ్ యూనికామరల్ లెజిస్లేచర్. అంటే ఈ ఏకకేంద్ర శాసనసభ విధానం అనేటువంటిది 22 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అండ్ 6 స్టేట్స్ కన్సిస్ట్ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్. ఈ బైకామరల్ లెజిస్లేచర్ అంటే ద్విశాసనసభ విధానం అనేటువంటి 6 రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉందని మనం తెలుసుకోవాలి. అంటే మన భారతదేశం మొత్తం మీద కూడా 22 రాష్ట్రాల్లోనేమో ఏకశాసనసభ విధానం అనేటువంటిది రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ ద్వారా అధికారాన్ని కలిగి ఉంటారు. అట్లాగే 6 రాష్ట్రాల్లో మాత్రం ఈ ద్విశాసనసభ విధానం అమల్లో ఉందని తెలుసుకోవచ్చు. అసలు ఏంటి ద్విశాసనసభ విధానం? ఈ 2 సభల విధానం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ది బైకామరల్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్ అని చెప్పుకున్నాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే రాష్ట్ర శాసన సభ, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే రాష్ట్ర శాసన మండలి. సో ఈ రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసన మండలి అనేటువంటి 2 సభలు అనేటువంటిది ఈ ఉన్నటువంటి దేశం మొత్తం మీద కూడా 6 రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆల్సో కాల్డ్ లోవర్ హౌస్. అంటే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే దాన్ని దిగువ సభ అంటారు. అండ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆల్సో కాల్డ్ అప్పర్ హౌస్. అంటే ఈ ఎగువ సభ అని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిని ఎగువ సభ అని కూడా పిలుస్తారు. ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ ది ఫస్ట్ ఛాంబర్ అండ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ది సెకండ్ ఛాంబర్. అంటే ఉన్నటువంటి రాష్ట్ర శాసనశాఖలో ఈ రాష్ట్ర అసెంబ్లీ అనేటువంటిది మొట్టమొదటి సభగా, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది 2వ ఛాంబర్గా కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ది లెజిస్లేటివ్ అసెంబ్లీ కాల్డ్ విధాన సభ అంటారు. విధాన సభ అంటారు. ఈ రాష్ట్ర శాసన సభ అనేటువంటి దాన్ని విధాన సభ అనొచ్చు. అలాగే ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆల్సో కాల్డ్ విధాన పరిషత్. విధాన పరిషత్ అంటారు. ఈ విధాన పరిషత్ అని కూడా శాసన మండలి అంటారు. ది లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిస్ట్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్, ప్రజల సభగా చెప్పుకోవచ్చు రాష్ట్ర అసెంబ్లీని. అండ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎల్డర్స్ హౌస్ అంటారు, పెద్దల సభ అంటారు. సో ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉన్నటువంటి 2 సభల విధానం అనేటువంటిది అమల్లో ఉండింది. ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి? 6 రాష్ట్రాల్లోనేమో శాసనసభ విధానం అమల్లో ఉంటే 22 రాష్ట్రాల్లోనేమో ఏక శాసనసభ విధానం అనేటువంటిది అమల్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి చెప్పుకుందాం. ఈ రాష్ట్ర శాసన సభ, ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిస్ట్ ఆఫ్ 175 మెంబర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మంది నియోజకవర్గాలు, అంటే ప్రాదేశిక నియోజకవర్గాలు, అలాగే 175 లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటారు. ఈ ఎవరైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఉంటారో వాళ్ళని ఏమంటారంటే MLAs అంటారు. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ శాసనసభ సభ్యుల్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటారు. అంటే ఎందుకని 175 నియోజకవర్గాలు 13 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ని విభజించడం జరుగుతుంది.
జరిగింది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సైజ్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఈ యొక్క విభజన అనేటువంటిది మనం చేసుకోవచ్చు. సో అట్లాగే ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్పుకుందాం. అసలు ఈ క్వాలిఫికేషన్స్ కంటే ముందు ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఉండాల్సినటువంటి అర్హతల కంటే ముందు అసలు ఆ ఎమ్మెల్యేని ఎవరు ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారు అనేది కూడా మనం ఈ క్లాస్లో చెప్పుకుంటాం. ఈ క్వాలిఫికేషన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఏంటంటే, ఏ పర్సన్ హూ విష్ టు కంటెస్ట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫాలోయింగ్ సమ్ పాసెసెస్ సమ్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్, ఎవరైతే ఒక రాష్ట్ర శాసన సభ సభ్యుడిగా పోటీ చేసేటువంటి వ్యక్తి ఉంటాడో అతనికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటంటే, హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను భారతీయ పౌరుడై ఉండాలి. అండ్ హీ షల్ కంప్లీటెడ్ ది 25 years ఆఫ్ ఏజ్, అతనికి 25 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. నాట్ బిలో ది ఏజ్ ఆఫ్ 25 years, అతనికి 20 సంవత్సరాలు తక్కువ ఉండకూడదు. అలాగే హీ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ అండర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్. అంటే ఎవరైతే ఈ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా పోటీ చేసేటువంటి వ్యక్తికి ఈ భారతదేశంలో ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేయాలి. అది కేంద్ర ప్రభుత్వంలో అవనివ్వండి, స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో అవనివ్వండి, లేదా లోకల్ గవర్నమెంట్స్ స్థానిక ప్రభుత్వాల్లో అయినా సరే ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవుల్లో ఉండకూడదు. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఇతర నియమ నిబంధనలన్నీ కూడా పార్లమెంట్ నియమాల ప్రకారంగా మాత్రం ఆయన యొక్క అర్హతలు కలిగి ఉండాలి. సో ఇలాంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర శాసనసభ పోటీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఈ ఎవరైతే ఈ ప్రజలు అనేవాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ అనేది ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకునేటువంటి అధికారం ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అనే వాళ్ళకి ఉంటుంది. ఇది డైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ అంటారు. దీన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే, వయోజన ఓటు హక్కు, సార్వజనీన వయోజన ఓటు హక్కు. ఏ పర్సన్ హూ కంప్లీటెడ్ ది 18 years ఆఫ్ ఏజ్ కెన్ హూ ఈజ్ ది ఎలిజిబుల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ది స్టేట్. ఎవరైతే రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా భారత ఎన్నికల సంఘం ద్వారా అర్హత కలిగి ఉంటాడో, లేదా ఎవరైతే నియమించబడినటువంటి వ్యక్తులు అనే వాళ్ళని ఎన్నుకోవడానికి గల అర్హత కలిగినటువంటి ధృవీకరణ గుర్తింపు కార్డు ఉంటుందో, ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుందో, అలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఈ ఎమ్మెల్యేలు అనే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ ఎలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ది స్టేట్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి కూడా ఈ 175 మంది ఎమ్మెల్యేలు అనేవాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. ఇన్క్లూడింగ్ ది చీఫ్ మినిస్టర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మినిస్టర్స్ ఆల్సో ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ దట్ స్టేట్, డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు, వీళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇవి క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నాం. ఓత్ ఆర్ అఫర్మేషన్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ షల్ టేక్ an oath on before of the governor who is elected or appointed by the governor. ఎవరైతే రాష్ట్ర ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఈ సాధారణ ఎన్నికల్లో గెలుపొందుతారో, ఈ గెలుపొందిన తర్వాత ఈ వ్యక్తులందరూ కూడా ఓత్ ఆర్ అఫర్మేషన్ అంటే ఏంటంటే ప్రమాణ స్వీకారము. ఈ రాష్ట్ర శాసనసభ సభ్యులు అనేవాళ్ళు గెలిచిన తర్వాత నియమించబడేటువంటి సమయంలో గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు. ఇది రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో టెన్యూర్ అంటే ఏంటంటే కాల పరిమితి, లేదంటే పదవీ కాలము. ఎవరి పదవీ కాలము? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ యొక్క పదవీ కాలం. ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 5 years. ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అధికారము 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ప్రకారంగా 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ది గవర్నర్ క్యాన్ డిజాల్వ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ బిఫోర్ ది టర్మ్ ఆఫ్ 5 years. అంటే కొన్ని సందర్భాల్లో రాజ్యాంగంలో చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా ఈ యొక్క రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క అధికారం లేదా పదవీ కాలం అనేటువంటి దాన్ని 5 సంవత్సరాల లోపు కూడా ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి
రద్దు చేసేటువంటి అధికారం కూడా ఉండింది. అంటే ఎందుకని రద్దు చేస్తారంటే ఇన్ టైమ్ ఆఫ్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ బిట్వీన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 356 ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 356 356వ అధికరణ అనేటువంటి దాన్ని విధించడం ద్వారా ఆ యొక్క సమయంలో గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ 5 సంవత్సరాల లోపు కూడా ఆ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అధికారాలు లేదా శాసనసభని రద్దు చేసేటువంటి అధికారం కూడా ఉండింది. అంటే వెన్ ఎవర్ ది కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫెయిల్స్ టు క్యారీ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్, ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఆ రాష్ట్రంలో గనక సరైనటువంటి పరిపాలన కొనసాగించలేకపోతుంది అన్న విషయాన్ని గనక ఆ రాష్ట్ర గవర్నర్ ధృవీకరించినట్లయితే ది గవర్నర్ సెండ్ రిపోర్ట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ రాష్ట్రపతికి ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో జరిగేటువంటి నివేదిక మొత్తాన్ని పంపించిన తర్వాత వెన్ ది అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెన్ ది ప్రెసిడెంట్ రిసీవ్స్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్, ఎప్పుడైతే ఈ రాష్ట్ర గవర్నర్ ఇచ్చేటువంటి నివేదిక అనే దాన్ని రాష్ట్రపతి తీసుకున్న తర్వాత అక్కడ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటారు. అంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి లేదంటే రాష్ట్రపతి పరిపాలన అనేటువంటిది ఆ రాష్ట్రంలో విధించడం జరుగుతుంది. సో ఈ రాష్ట్రపతి పరిపాలన విధించినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క పదవీ కాలం అనేటువంటి దాన్ని రద్దు చేసేసి ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా ఇదర్ డైరెక్ట్లీ ఆఫ్ ది గవర్నర్ ఆర్ హిస్ త్రూ సబార్డినేట్స్ ఆఫ్ ది గవర్నర్, ఆ గవర్నర్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ రాష్ట్రంలో పరిపాలన అనేదాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో ఇలాగైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటి యొక్క పదవీ కాలాన్ని అంటే 5 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే 5 సంవత్సరాల లోపు అయినా సరే అత్యవసర సమయాల్లో కూడా గవర్నర్ రద్దు చేసేటువంటి అధికారం ఉండిందని చెప్పుకున్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో ది గవర్నర్ మే బీ కంటిన్యూ 1 ఇయర్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. అంటే కొన్ని సందర్భాల్లో 1 సంవత్సరం కూడా పొడిగించేటువంటి అధికారం కూడా ఉండింది గవర్నర్కి. అంటే ఈ ఎలక్షన్స్కి నాట్ మోర్ దాన్ 6 months, ఈ 6 నెలల లోపు కనుక ఎన్నికలు జరిగే సమయంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని కొనసాగించేటువంటి అధికారం కూడా ఆ రాష్ట్ర గవర్నర్కి రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఈ పదవీ కాలం అనేటువంటిది క్లియర్గా 5 years అనేది ఉంటుందని మనం చెప్పలేము. అంటే ఈ 5 సంవత్సరాల లోపు కానీ లేదా 5 సంవత్సరాలకి ఇంకొక సంవత్సరం పొడిగించడం కానీ లేదంటే 5 సంవత్సరాలు కొనసాగించడం అనేటువంటిది డిపెండ్స్ అపాన్ ది మెజారిటీ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసైడెడ్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ ఆర్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పదవీ కాలం అనేటువంటిది 5 సంవత్సరాలు ఉండాలా లేదా ఆ రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు అనే వాళ్ళని కొనసాగించాలా లేదా అనేటువంటిది ఆ యొక్క గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే సెషన్స్ అంటే ఏంటంటే సమావేశాలు. ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ షల్ మీట్స్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. అంటే కనీసం 2 సార్లు అయినా సరే ఆ యొక్క సమావేశాలు అనేటువంటివి ఈ రాష్ట్ర శాసనసభ సమావేశాలు అనేటువంటివి అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. అంటే ఒక రాష్ట్రంలో కనీసం 2 సార్లు అయినా సరే ఈ యొక్క రాష్ట్ర శాసనసభ సమావేశాలు అనేటువంటి వాటిని నిర్వహించాలి. ఒకవేళ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బీ షల్ మీట్స్ అండ్ థ్రైస్ ఇన్ ఏ ఇయర్. అంటే కొన్ని సందర్భాల్లో 3 సార్లు కూడా ఈ సమావేశాలు నిర్వహించవచ్చు. అవేంటంటే బడ్జెట్ సెషన్స్, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేదాన్ని ప్రవేశపెట్టేటువంటి సమయంలో సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు. అలాగే మాన్సూన్ సెషన్స్, అలాగే వింటర్ సెషన్స్ అంటే వర్షాకాలం సమావేశాలు, అలాగే శీతాకాలం సమావేశాలు, అలాగే సంవత్సరానికి కనీసం 2 సార్లు ఈ రాష్ట్ర శాసనసభ సమావేశాలు అనే వాటిని నిర్వహించాలి. లేదంటే 3 సార్లు అయినా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సమావేశాలు నిర్వహించవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో గవర్నర్ కూడా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క శాసనసభ సమావేశాలను ప్రారంభించేటువంటి అధికారాన్ని కూడా ఉండిందని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాగే క్వారం ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. క్వారం మీన్స్ మినిమం అటెండెన్స్ ఆఫ్ ది హౌస్. ఈ రాష్ట్ర శాసనసభలో ఒక సమావేశాలు అనేటువంటి వాటిని నిర్వహించాలంటే అట్లీస్ట్ 1/10 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ సభ్యులందరిలో కూడా
1/10 మంది సభ్యులు ఉంటేనే ఆ రాష్ట్ర శాసనసభ అనేటువంటిది సమావేశాలు నిర్వహించాలి అని తప్పనిసరిగా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే మినిమం అటెండెన్స్ ఆఫ్ ది హౌస్ ఇన్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అర్హతలు లేదంటే అక్కడ ఉన్నటువంటి మినిమం అటెండెన్స్, కనీస హాజరపు సంఖ్యనే క్వారం అంటారు. ది స్పీకర్ డిసైడ్స్ ది క్వారం ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ క్వారం అనేటువంటి అంశాన్ని అంటే ఆ యొక్క రాష్ట్ర శాసనసభలో సమావేశాలు నిర్వహించడానికి కనీస సభ్యుల యొక్క హాజరు సంఖ్య అనేటువంటిది 1/10 ఉంటేనే ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీలో శాసనాలు తీర్మానాలు ప్రవేశపెట్టాలని చెప్పారు. అయితే ఈ క్వారం అనేదాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ది స్పీకర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసైడ్స్ ది క్వారం ఆఫ్ అసెంబ్లీ మీటింగ్స్. అంటే ఆ రాష్ట్ర సమావేశాల్లో కనీస హాజరు సభ్యుల యొక్క సంఖ్య అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి పూర్తి అధికారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి ఆయనకి రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ది స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. తప్పనిసరిగా ఒక రాష్ట్ర అసెంబ్లీలో ఒక స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఉండాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ది స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అంటే ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే అసెంబ్లీ సభ్యులు ఉంటారో ఆ అసెంబ్లీ సభ్యులు ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక వ్యక్తిని స్పీకర్గా వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆల్సో ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులందరూ కూడా ఒక స్పీకర్ని అలాగే ఒక డిప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తిని ఇద్దరిని కూడా వాళ్ళలోనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒకళ్ళని స్పీకర్గా ఒకళ్ళని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇట్లాగా ఈ స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారమేమో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు ఉంటే ది డిప్యూటీ స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ వెన్ ఎవర్ ది యాబ్సెన్స్ ఆఫ్ ది స్పీకర్. ఎప్పుడైతే స్పీకర్ అనేటువంటి ఆయన ఆ యొక్క అసెంబ్లీలో లేనిటువంటి సందర్భంలో ఈ డిప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క శాసనసభ సమావేశాలని నిర్వహించేటువంటి అధ్యక్షత వహించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఇది యాబ్సెన్స్ ఆఫ్ ది స్పీకర్లోనేమో డిప్యూటీ స్పీకర్ ఉంటాడు, అలాగే స్పీకర్ ఉన్నటువంటి సందర్భాల్లోనేమో స్పీకర్ కూడా ఉండాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ రాష్ట్ర శాసనసభకు ఉండాల్సినటువంటి అధికారాలు విధులు ఏంటో మనం తెలుసుకుందాం. లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసనపరమైనటువంటి అధికారాలను కలిగి ఉంటుంది రాష్ట్ర శాసనసభ. అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటుంది రాష్ట్ర శాసనసభ. అలాగే ఫైనాన్షియల్ పవర్స్ ఆర్థికపరమైనటువంటి అధికారాలను కలిగి ఉంటుంది ఆ రాష్ట్ర శాసనసభ అనేటువంటిది. అలాగే కాన్స్టిట్యూషనల్ పవర్స్ రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు. అలాగే ఎలక్ట్రల్ పవర్స్ అంటే ఎన్నికపరమైనటువంటి అధికారాలను కలిగి ఉంటుంది. అలాగే అదర్ పవర్స్ అంటే కొన్ని ఇతర అధికారాలను కూడా ఈ యొక్క రాష్ట్ర శాసనసభ అనేది కలిగి ఉంటుందని మనం చెప్పుకుందాం. అవి ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటంటే శాసనపరమైనటువంటి అధికారాలు. ది స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ది ప్రైమరీ లా మేకింగ్ బాడీ ఇన్ ది స్టేట్. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా శాసనాలు తయారు చేసేటువంటి పూర్తి అధికారాలు ఆ రాష్ట్ర శాసనసభకు ఇవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ ది పవర్ టు మేక్ లాస్ ఆన్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఇన్క్లూడెడ్ ది స్టేట్ లిస్ట్. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద శాసనాలు చేసేటువంటి అధికారం ఆ రాష్ట్ర శాసనసభకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు అధికార విభజన. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి అధికారాలు అనేటువంటివి 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి యూనియన్ లిస్ట్ అంటారు, దీని తెలుగులో కేంద్ర జాబితా అంటారు. రెండో దాన్ని స్టేట్ లిస్ట్ అంటారు, అంటే రాష్ట్ర జాబితా అంటారు. మూడో దాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటారు, అంటే ఉమ్మడి జాబితా అంటారు. అంటే ది డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి అధికారాలని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే బోత్ ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మేక్ లాస్ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది
కాన్కరెంట్ లిస్ట్. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్ర ఉమ్మడి జాబితాలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. యూనియన్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 97 సబ్జెక్ట్స్ ఆర్ 97 ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ యూనియన్ లిస్ట్. అంటే ఈ కేంద్ర జాబితాలో సుమారుగా 97 పాలనాంశాలు అనేటువంటి వాటిని 97 పాలనాంశాలు అనే వాటిని పెంచడం అంటే ఆమోదించడం జరుగుతుంది. ఈ 97 సబ్జెక్ట్స్ ఏంటంటే అంటే ఐటమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు, లేదంటే డిఫెన్స్, దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవహారాలు, లేదంటే ఫైనాన్స్ ఆర్థిక వ్యవహారాలు, లేదంటే రైల్వేస్, టెలిఫోను, టెలికమ్యూనికేషన్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్. అంటే దేశానికి ప్రాముఖ్యత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అంటే మన భారతదేశం లోపల రక్షణపరమైనటువంటి అంశాలు హోమ్ అఫైర్స్ కానివ్వండి, లేదా మన భారతదేశానికి ఎక్స్టర్నల్గా బహిర్గతంగా ఇతర దేశాల నుంచి రక్షించుకోవడానికి ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్, అంటే భారతదేశానికి కావాల్సినటువంటి రక్షణ వ్యవస్థ అనే దాని మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం. అలాగే ఫైనాన్స్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, అలాగే ఫారిన్ అఫైర్స్ ఇతర దేశాలతో ఉండేటువంటి విదేశీ వ్యవహారాలు, రైల్వేస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలిఫోను, పోస్టల్ డిపార్ట్మెంట్. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా 97 పాలనాంశాలు సుమారు ఇలాంటివన్నీ కూడా 97 అంశాలు ఈ కేంద్ర జాబితాలో ఉంటాయి. ది యూనియన్ పార్లమెంట్ ఆర్ ఇండియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ ది యూనియన్ లిస్ట్. ఇలాంటి 97 పాలనాంశాల మీద శాసనాలు చేసేటువంటి పూర్తి అధికారం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఆ దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ యొక్క పాలనాంశాలు ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ రైల్వేస్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు అన్నిటి మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఇండియన్ పార్లమెంట్కి ఉంటుంది, భారత పార్లమెంట్కి ఉంటుంది. ది ఇండియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది యూనియన్ లిస్ట్. అంటే ఈ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం భారత పార్లమెంట్కి ఉంటుందని చెప్పుకున్నాం. అట్లాగే ది స్టేట్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 66 సబ్జెక్ట్స్ ఆర్ 66 ఐటమ్స్. ఈ రాష్ట్ర జాబితాలోనేమో సుమారుగా ఒక 66 పాలనాంశాలు ఉంటాయి. అవి ఏంటంటే పోలీస్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ప్రెజెన్స్. అంటే ఇట్లాగా అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాపరమైన, వ్యవసాయపరమైన, లేదంటే ఒక భద్రతాపరమైనటువంటి ఇలాంటి పాలనాంశాలన్నీ కూడా ఒక రాష్ట్ర జాబితా పరిధిలో ఉంటాయి. ది స్టేట్ లెజిస్లేచర్ మేక్ లాస్ ఆన్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ స్టేట్ లిస్ట్. ఈ రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ అంటే ఏంటంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద ఒక 66 పాలనాంశాలు ఉంటాయి. సుమారుగా ఆ 66 పాలనాంశాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. అంటే కేంద్ర జాబితాలోనేమో భారత పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ శాసనాలు తయారు చేస్తుంటే ఈ రాష్ట్ర జాబితా మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుంది. అట్లాగే కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఉమ్మడి జాబితా అంటారు. ది కాన్కరెంట్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 47 ఐటమ్స్. ఈ 47 పాలనాంశాలు ఉంటాయి. ఈ 47 పాలనాంశాల మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం బోత్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మేక్ లాస్ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది కాన్కరెంట్ లిస్ట్. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. ఫ్యాక్టరీస్, మైన్స్, అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్. అంటే ఈ ఫ్యాక్టరీలు కానివ్వండి, గనులు కానివ్వండి, ఈ సివిల్ ప్రొసీజర్ కోడు, ఈ జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇవన్నీ కూడా ఒక కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నిటి మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం బోత్ ది ఇండియన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ మేక్ లాస్ ఆన్ దెమ్. అంటే భారత పార్లమెంటు అలాగే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఇవి రెండూ కూడా కలిసి శాసనాలు చేసేటువంటి అధికారం ఈ యొక్క ఈ యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్, డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు. అధికార విభజన సమయంలో ఉన్నటువంటి 3 జాబితాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం వీటికి ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే స్టేట్ లిస్ట్లో అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి పాలనాంశాల మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఆ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ లేదా రాష్ట్ర శాసనసభకు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంటుంది. అంటే ఇట్ మేక్ లాస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది స్టేట్ లిస్ట్. అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద పూర్తిగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి.
అండ్ సమ్టైమ్స్ ది ఇండియన్ పార్లమెంట్ కెన్ ఆల్సో మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్. కొన్ని సందర్భాల్లో భారత పార్లమెంట్ కూడా ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పుడు ఉంటుందండి? ఆర్టికల్ 356 ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు ఉంటాయి అకార్డింగ్ టు ఆర్టికల్ 352 అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఆర్ ప్రెసిడెంట్ రూల్, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ప్రకారంగా కానివ్వండి, లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356 కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో, లేదా 352 ఆర్టికల్ అకార్డింగ్ టు 352 ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. సో ఇలాంటి దేశంలో అత్యవసర పరిస్థితులు విధించేటువంటి సందర్భంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు అని కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఈ రాష్ట్ర శాసనసభ అనేటువంటిది రాష్ట్ర జాబితాలో అలాగే ఉమ్మడి జాబితాలో కూడా శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. అలాగే ది లెజిస్లేటివ్ అసెంబ్లీ సెండ్ అప్రూవల్స్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆన్ పర్టికులర్ ఆర్డినరీ బిల్స్ ఆర్ మనీ బిల్స్. కొన్ని రకాలైనటువంటి సాధారణపరమైనటువంటి తీర్మానాలు, ఆర్థికపరమైనటువంటి తీర్మానాలను ఆమోదించిన తర్వాత వాటిని ఆ యొక్క రాష్ట్ర శాసన మండలికి కూడా పంపించేటువంటి అధికారం ఆ యొక్క రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. అండ్ వెన్ ది గవర్నర్ ఎప్పుడైతే ఈ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి తీర్మానాలన్నింటినీ కూడా తప్పనిసరిగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆమోదిస్తేనే ఇది చట్టాలుగా ముందుకు వెళ్తాయి. అంటే వెన్ ది అప్రూవల్ ఆఫ్ ది గవర్నర్ ఆన్ పర్టికులర్ బిల్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్ లాస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే ఆ రాష్ట్ర శాసనసభ ఏదైతే తయారు చేసినటువంటి తీర్మానాలు అనే వాటిని ఈ గవర్నర్ ఆమోదిస్తే మాత్రమే చట్టాలుగా ఇక ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ పార్లమెంట్లోనేమో జాయింట్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది. అంటే పార్లమెంట్లో కనుక ఉభయ సభలో లోక్సభ, రాజ్యసభ అనేటువంటి తీసుకునేటువంటి నిర్ణయాలు కనుక ఏకాభిప్రాయం లేకపోతే ఉమ్మడి సమావేశాలు నిర్వహించేటువంటి అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కానీ ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్లో మాత్రం ఈ యొక్క జాయింట్ సిట్టింగ్స్ అనేవి మాత్రం ఉండవని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారాలు ఏంటో తెలుసుకుందాం. ది స్టేట్ లెజిస్లేచర్ ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ స్టేట్ క్యాబినెట్. అంటే ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి మంత్రి మండలిని నియంత్రించేటువంటి కార్యనిర్వహణ అధికారాలు ఆ యొక్క రాష్ట్ర శాసనసభకు ఉంటుంది అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగంటే ది సమ్ క్వశ్చన్స్ లైక్ కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడగవచ్చు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఈ ముఖ్యమంత్రి లేదా మంత్రిమండలి లేదంటే ఆ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందినటువంటి సభ్యులు ఉంటారో వాళ్ళని ఈ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. అంటే త్రూ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్స్, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, లేదా సెన్సర్ మోషన్ అంటే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా. అంటే ఈ సెన్సర్ మోషన్ అనేది ఎప్పుడు ప్రవేశపెడతారంటే ఎప్పుడైతే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కానివ్వండి లేదంటే ఒక ఎమ్మెల్యే కానివ్వండి అక్కడ వాళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడతారో ఆ అవినీతిని కనుక నిరూపించినట్లయితే, లేదంటే ఆ వ్యక్తి మీద అతని యొక్క ప్రభుత్వంలో వ్యతిరేకంగా యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అతన్ని ఆ పదవి నుండి తొలగించేటువంటి అధికారం కూడా స్పీకర్కు ఉంటుంది. దాన్నే సెన్సర్ మోషన్ అంటారు. అలాగే నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటంటే అవిశ్వాస తీర్మానం. ఎప్పుడైతే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మంత్రిమండలి సభ్యులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి మెజారిటీ మెంబర్స్ అందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక ఆ శాసనసభలో ఉన్నటువంటి సభ్యులందరూ కనుక ప్రవేశపెడితే ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటే ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని బలపరీక్ష అనేదాన్ని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ది చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ టు ది స్టేట్ లెజిస్లేచర్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర శాసనసభలో చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి కానివ్వండి అండ్ హీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే అతని యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలి వీళ్ళందరూ కూడా ఇండివిజువల్లీ అండ్ ఆల్సో కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది స్టేట్ లెజిస్లేచర్. అంటే ఆ రాష్ట్ర శాసనసభలో లేదా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఈ యొక్క కలెక్టివ్లీ సమిష్టి కృషి అంటే సమిష్టి బాధ్యత సూత్రాన్ని కలిగి ఉంటారు.
అలాగే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి బాధ్యత కూడా కలిగి ఉంటారు. ఈ విధంగా వ్యక్తిగత బాధ్యత సమిష్టి బాధ్యత సూత్రం ద్వారా కూడా ఈ యొక్క నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ లేదా సెన్సర్ మోషన్ లేదంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే ఆ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఈ పరమైనటువంటి వ్యతిరేకపరమైనటువంటి నిర్ణయాలు కూడా అవకాశం లేకుండా ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో మెజారిటీ అనేటువంటి దాన్ని నిరూపించుకోవడంలో చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీలో వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా అలాగే సమిష్టిగా బాధ్యత కలిగి ఉండటం కూడా జరుగుతుంది. ఎందుకనంటే ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ ది స్టేట్ క్యాబినెట్ ఆర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఆ రాష్ట్ర శాసన మండలిలో ఉన్నటువంటి లేదా రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి మంత్రిమండలి అనే వాళ్ళని ముఖ్యమంత్రిని రద్దు చేసేటువంటి అధికారం వాళ్ళు నియంత్రించేటువంటి అధికారం కూడా రాష్ట్ర శాసనసభకు ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా సమిష్టిగా బాధ్యత కలిగి ఉంటారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అధికారాలు ఏంటంటే ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎంజాయ్స్ మోర్ ఫైనాన్షియల్ పవర్స్ దాన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే రాష్ట్ర శాసన మండలి కంటే ఎక్కువగా ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో కూడా కొన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అధికారాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పవచ్చు. బికాజ్ ఆల్ ది మనీ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్లీ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఈ మనీ బిల్స్ అనేటువంటివి ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి బిల్స్ ఉంటాయి. ఈ ఆర్థిక బిల్లు అనేటువంటివి ఖచ్చితంగా ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే ప్రవేశపెట్టాలి, నాట్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే ఆర్థికపరమైనటువంటి బిల్స్ అనేటువంటి వాటిని ప్రవేశపెట్టాలి. వెదర్ ది బిల్ ఈజ్ ఎయిదర్ మనీ బిల్ ఆర్ నాట్ విల్ బి డిసైడెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఏదైనా ఒక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ తీర్మానంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయా లేదా, అంటే ఇది ఆర్థిక బిల్ అవునా కాదా అని నిర్ణయించేటువంటి అధికారం ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు ఉంటుంది. అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక బిల్లులు అనే వాటిని ప్రవేశపెట్టడంలో ఆ రాష్ట్ర శాసనసభ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అందుకే ఈ రాష్ట్ర శాసన మండలి కంటే ఎక్కువగా ఆర్థిక అధికారాలు అనేటువంటివి ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుందని చెప్పొచ్చు. అంటే ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఈక్వల్ ఇన్ స్టేటస్ బట్ నాట్ ఇన్ పవర్. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎమ్మెల్యేస్ అయినా ఎమ్మెల్సీస్ అయినా వీళ్ళిద్దరూ కూడా ఒకే రకమైనటువంటి హోదాను కలిగి ఉంటారు, కానీ ఒకే రకమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు అన్నమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ ఆల్ ఈక్వల్లీ బై స్టేటస్ బట్ నాట్ ఇన్ పవర్. అంటే ఇక్కడ ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అనే వాళ్ళకి ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్తో పోల్చుకున్నటువంటి సభ్యులతో కంటే ఇంకొక ఎక్కువ అధికారాలు కలిగి ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి అధికారాలు కూడా కలిగి ఉన్నాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. And the money bills are accepted by the legislative assembly and send it to the legislative council, approval of the legislative council. ఎప్పుడైతే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఆర్థిక బిల్లు అనే వాటిని తిరిగి శాసన మండలికి పంపించేటువంటి అధికారం ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంటుంది. అండ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ విల్ అప్రూవ్డ్ బై దీస్ బిల్స్ బిఫోర్ 14 days. ఈ 14 రోజుల్లోపు ఈ ఆర్థిక బిల్లు అనే వాటి మీద శాసన మండలి అనేటువంటిది ఆమోద ముద్ర వేసి పంపించాలి. లేదు అంటే ఈ యొక్క రాష్ట్ర శాసనసభ అనేటువంటిది ఆ యొక్క ఆర్థిక బిల్లు అనేటువంటి వాటిని గవర్నర్ పంపించడం జరుగుతుంది. అట్లాగే శాసన మండలి అనేటువంటిది కూడా ఎప్పుడైతే ఈ శాసనసభ నుంచి వచ్చేటువంటి సమావేశాల్లో ఆమోదించబడినటువంటి తీర్మానాలు అనే వాటిని అట్లీస్ట్ 3 months ఈ 3 నెలల వరకు కూడా వాటిని హోల్డ్ చేసేటువంటి అధికారం శాసన మండలికి ఉంటుంది. అంటే 3 నెలల్లోపు ఆ తీర్మానాన్ని ఆమోదించడం, లేదంటే సవరించడం, అమెండ్మెంట్ చేయడం, లేదంటే వ్యతిరేకించడం, రిజెక్ట్ చేసేటువంటి అధికారం లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉంటుంది ఫర్ ది పీరియడ్ ఆఫ్ 4 months. అంటే 4 నెలల వరకు శాసన మండలి ఆ యొక్క తీర్మానాలు అనే వాటిని వెనక్కి తిప్పి పంపించేటువంటి అధికారం ఉంటుంది. కానీ రెండోసారి వెనక్కి పంపించినప్పుడు కూడా శాసన మండలి ఆ యొక్క తీర్మానాలను అమలు చేసేటువంటి అధికారం ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ది స్టేట్ బడ్జెట్ ఈజ్ అడాప్టెడ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర బడ్జెట్ అనే దాన్ని ఆమోదించడంలో, అలాగే ఆ రాష్ట్ర బడ్జెట్ అనే దాన్ని
ధృవీకరించడంలో ఈ యొక్క శాసనసభ అనేటువంటిది పూర్తి అధికారాలను కలిగి ఉంటుంది అనుకోవచ్చు. విత్ ది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్, ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని ఆ రాష్ట్ర మంత్రిమండలి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆ గవర్నర్ అనుమతి తీసుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నాయకత్వంలో ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంట్రడ్యూస్డ్ ది ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ పాస్డ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఆర్థికపరమైనటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టేటువంటి అధికారం ఆ యొక్క రాష్ట్ర శాసనసభకు ఉంటుందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ది న్యూ ట్యాక్సెస్ ఆర్ అప్రూవ్డ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓన్లీ, దెన్ ఇట్ బికమ్ లాస్. ఎప్పుడైతే ఒక కొత్తగా ట్యాక్సెస్, పన్నులు అనే వాటిని, న్యూ ట్యాక్సెస్ అనే వాటిని కనుక విధించాలంటే కంపల్సరీ అప్రూవ్డ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏదైనా ఒక తీర్మానాలు ఆర్థిక పరంగా అంటే ఒక రాష్ట్రంలో కనుక కొత్తగా పన్నులు అనే వాటిని విధించాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క ఆమోద ముద్ర అనేటువంటి తప్పనిసరిగా ఉంటేనే వాటిని అమలు చేసేటువంటి అధికారం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర శాసనసభ కూడా ఆర్థికపరమైనటువంటి అధికారాలు ఉన్నాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు ఏంటంటే ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ ప్లేస్ అండ్ సెకండరీ రోల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కనుక రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు అమలు చేయాలంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రెండో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎందుకని అన్నామంటే ఇట్ విల్ బి పాస్డ్ బై ది ఇండియన్ పార్లమెంట్ ఫస్ట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ అప్రూవ్స్ ఆర్ రిజెక్ట్ ది బిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆ రాష్ట్ర శాసనసభ అనేటువంటిది కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అంశాలు పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన తర్వాత, ధృవీకరించబడిన తర్వాత, లేదంటే ఒక ప్రతిపాదన చేసినటువంటి అంశాలు అనే వాటిని సవరించడంలో కానీ వ్యతిరేకించడంలో కానీ ఆ రాష్ట్ర శాసనసభ తరఫున లేదా ప్రభుత్వం తరఫున రాష్ట్ర శాసనసభలో కూడా ఆ రాజ్యాంగపరమైనటువంటి అంశాలు అనే వాటిని కూడా అమలు చేయొచ్చు. అంటే ఇక్కడ ఇట్ అప్రూవ్స్, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అప్రూవ్స్ సర్టెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ పాస్డ్ బై ది పార్లమెంట్. అంటే ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో, తీర్మానాలు ఏవైతే ఉంటాయో, అంటే పర్టికులర్గా ఆ యొక్క రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, అట్ ది సేమ్ టైం ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు పార్లమెంట్లో ఒక తీర్మానం చేసిన తర్వాత వాటిని ఆమోదించేటువంటి అధికారం, లేదంటే దాన్ని వ్యతిరేకించేటువంటి అధికారం, లేదంటే దాన్ని సవరించేటువంటి అధికారం, ప్రతిపాదన చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర శాసనసభకు ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే ఇట్ మే బి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ది ప్రపోజల్స్ ఫర్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు అనే వాటిని పార్లమెంటు ప్రవేశపెట్టిన తర్వాత వాటిని రిజెక్ట్ చేయడం, వ్యతిరేకించడంలో లేదా ఆమోదించడంలో కూడా రాష్ట్ర శాసనసభ ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని మనం తెలుసుకున్నాం. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఆల్టరేషన్ ఆఫ్ ది బౌండరీస్ ఇన్ ది స్టేట్స్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దులు అనే వాటిని మార్చడంలో కానివ్వండి. అంటే సమ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మేడ్ బై ది ఇండియన్ పార్లమెంట్ అండ్ అప్రూవ్డ్ బై అంటే యాక్సెప్టెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అంటే కొన్ని రకాలైనటువంటి అంశాలు అనే వాటిని కనుక పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఆ యొక్క పార్లమెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి దాన్ని ఆమోదించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. సో ఈ విధంగా రాష్ట్ర శాసనసభకు కూడా రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు ఉన్నాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఎలక్టరల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభకు కూడా కొన్ని రకాలైనటువంటి ఎన్నికపరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. ఎన్నికపరమైనటువంటి అధికారాలు ఏంటంటే ది లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎలక్టరల్ పవర్స్. కొన్ని రకాలైనటువంటి ఎన్నికపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర శాసనసభ సభ్యులు అనేవాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతిని కనుక నియమించేటువంటి సందర్భంలో ది ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ది బోత్ హౌసెస్ ఆఫ్ ది ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. అండ్ అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల సభ్యులు అంటే లోక్సభ సభ్యులు అలాగే రాజ్యసభ సభ్యులతో పాటుగా అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభ సభ్యుల ద్వారా కూడా ఈ భారత రాష్ట్రపతి ఎన్నుకుంటాడు.
కన్సిస్టింగ్ యాన్ ఎలక్టరల్ కాలేజ్ అని మనం చెప్పుకున్నాం. అంటే ఒక ఎన్నికల గణంగా ఏర్పడి ఒక భారత రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల సభ్యులతో పాటుగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవనివ్వండి, తెలంగాణ స్టేట్ అవనివ్వండి, మహారాష్ట్ర, పంజాబ్, అలాగే కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, సిక్కిం, అంటే ఇలాగ అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి శాసనసభ సభ్యులందరూ కూడా ఆ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో ఇలాగ రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి అంశాల్లో కూడా ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అనే వాళ్ళు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారని మనం చెప్పుకున్నాం. అంటే ఎన్నికపరమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నారు. అట్లాగే మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ, ది 1/3 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ శాసన మండలికి 1/3 వంతు మంది సభ్యులు అనే వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిల్కి, శాసన మండలికి ఎన్నుకుంటారు, అంటే ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులు. అలాగే రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభకి సభ్యులుగా ఎన్నుకుంటారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక 4 సభ్యుల్ని రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మోపిదేవి వెంకటరమణ, అలాగే సుభాష్ చంద్రబోసు, అలాగే అయోధ్య రామరెడ్డి, సో పరిమళ్, అలాగే కొంతమంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇట్లాగా కొంతమంది సభ్యులు అనేవాళ్ళని ఈ రాజ్యసభకు కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు అనేవాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ అట్లాగే ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఆ స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలెక్ట్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో ఇట్లాగా కొంతమంది సభ్యులు అనేవాళ్ళని ఈ లోక్సభలో ఎలా అయితే స్పీకర్ని ఎన్నుకుంటారో అట్లాగే రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఆ స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇట్లాగా రాజ్యసభ మెంబర్స్ వచ్చేసరికి పరిమళ్ నత్వాని, అట్లాగే మిగిలిన అయోధ్య రామరెడ్డి, అట్లాగే పిల్లి సుభాష్ చంద్రబోసు, అలాగే మోపిదేవి వెంకటరమణ. ఉదాహరణకి ఇలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఒక 4 సభ్యుల్ని రాజ్యసభకు ఎన్నుకున్నారు. అంటే ఇట్లా ఎన్నికపరమైనటువంటి అధికారాలు కూడా ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే అదర్ ఫంక్షన్స్, ది స్టేట్ లెజిస్లేచర్ సేఫ్ గార్డ్స్ ది డిగ్నిటీ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ది మెంబర్స్. అంటే రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల యొక్క గౌరవ మర్యాదలను కాపాడటంలో కూడా ఆ యొక్క రాష్ట్ర శాసనసభ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ అంటే రాష్ట్ర స్పీకర్ అనేటువంటి ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు అనే వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలను కూడా కాపాడేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే ఇట్ సర్వ్స్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ సర్వ్స్ యాజ్ ది ఫారం ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు, శాసనాలు, చట్టాలు చేయడంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటిది ఆ రాష్ట్ర శాసనసభ అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 169 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 169వ అధికరణ ప్రకారంగా కూడా ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అప్రూవల్స్ based on the approval of the legislative assembly, the Indian parliament can create or abolition of the state legislative council. అంటే ఒక రాష్ట్ర శాసన మండలి అనేటువంటి దాన్ని అమలు చేయాలన్నా రద్దు చేయాలన్నా కూడా భారత పార్లమెంట్కి అధికారాలు ఉంటాయి ఆన్ ది ఒపీనియన్ ఆఫ్ ది పర్టిక్యులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పారు. అంటే ఆ రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం, అభిప్రాయానికి అనుగుణంగా మాత్రమే ఆ రాష్ట్రంలో శాసన మండలి అనేటువంటిది ఉండాలా, తొలగించాలా అని నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం భారత పార్లమెంట్కి ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని శాసనసభకు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్పుకుందాం. అంటే శాసన మండలి అంటే ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.